దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. అందరికి వందనాలు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఒక 5 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు రాయండి, వినండి. దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి? రాస్తారా? దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి? ఒకటవదిగా దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడాలి. రెండవదిగా దేవుని మందిరములో నివసించాలి. దేవుని మందిరములో నివసించాలి. మూడవదిగా దేవుని మందిరములో దీవించబడాలి. మూడవదిగా దేవుని మందిరములో దీవించబడాలి. నాలుగవదిగా దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించాలి. నాలుగవదిగా దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించాలి. ఐదవదిగా దేవుని మందిరమునకు వెళ్ళాలి. దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఇలా నేను రాసుకున్నాను. ఎలా చెప్తే మేలు అనేది కూడా ఆలోచన చేసి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఐదవదిగా మొదటి మాటగా మనం చేసుకుందాం. సరే, చూడండి. 122వ కీర్తన. పిల్లలు అరసొద్దు, దయచేసి మౌనంగా ఉండండి. 122వ కీర్తన మొదటి వచనము ఒకరు చదవాలి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. చాలు, ప్రార్థన చేద్దాం వాక్యం కోసమై. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధిలో మేము ప్రవేశించి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్యము కొద్దిసేపు మేము వినుటకు మీ కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి, దర్శించమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి. ఇంకా చదవబోయే లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి, కాపాడి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినగల చెవు, గ్రహించే మనసు అందరికీ సహాయం చేసి నడిపించి కృప చూపించమని, దినదాసుని కూడా మరుగుపరచమని, మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. 122వ కీర్తన మొదటి వచనం మనం చదువుకున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు అడిగారంట. ఇశ్రాయేలు అడిగినారంట. అమ్మ, వింటున్నారు కదా? రాయొద్దు, ఏం దాంతో పని ఉంది చేతుల మీద రాసుకోవడము. జనులు అడిగారంట, దేవుని మందిరమునకు వెళ్ళుదాము అని. దావీదును అడిగారు. ఇశ్రాయేలు ప్రజలు దావీదును అడిగినారు, అయ్యా మందిరానికి వెళ్దాం, అయ్యా ప్రార్థనకి వెళ్దాం, అయ్యా దేవుని సన్నిధికి వెళ్దాం అని అడిగారు. ఆనాడు అడిగారు, ఈనాడు అడిగినా రావడము లేదు. అవునా కాదా? ఇది వాస్తవమా అవాస్తవమా చెప్పండి మీరే. మందిరానికి పోదామంటే రారు, చర్చికి పోదామంటే రారు, దేవుని యొద్దకు పోదామంటే రారు. అవునా? ఇవన్నీ కలిపి చూడగా
దేవుని సన్నిధికి పోదాం రండి అంటే కదిలేవారు లేరు. ఏమన్నా అంటే పనులు అంటారు కదా. ఏమనంటే ఏమేమో సాకులు మనం చెప్తాం. కానీ విశ్వాసులైన వాళ్ళు అడగవలసిన మాట ఏమిటంటే మనము దేవుని మందిరానికి వెళ్దాము. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఉన్నటువంటి స్థలం దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళుదము. ఆదివారము కనీసము ఆదివారమైన కనిపిస్తారంటే ఆదివారం కనిపించరు, మిగతా 6 రోజులు ఉడక కనిపించరు. వీళ్ళనే మీ విశ్వాసులు అని చెప్పాలనో అర్థం కావడం లేదు. అవునా? ఎలా మీరు దేవుని పిల్లలు అవుతారు? మీరు దేవుని ప్రేమించకపోతే, సంఘాన్ని ప్రేమించకపోతే, ప్రభు సన్నిధిని ప్రేమించకపోతే ఎలా మనం విశ్వాసులం అవుతాం? అవునా? వెళ్ళాలి అంతే. నీ సమస్య తీరాలంటే, నీ కొరత తీరాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంతే. దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్దాం పాండి అమ్మా దేవుని మందిరం కంటే వస్తున్నాం పా అంటారు, ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. అవునా? వస్తున్నాం పా అంటారు, ఎగ్గొట్టతలు ఉన్నారు. నిన్న రాత్రి ప్రత్యేకించి ఒక ఇంటికాడికి పోయి మా రండమ్మ రేపు ఆదివారం ఉదయం రారి కుటుంబంతో అంటే వచ్చామన్నారు. కానీ వాళ్ళకి అస్సలు కనిపించలేడంగా. ఎందుకు అంత నిర్లక్ష్యం? నిర్లక్ష్యం వలన నీ కుటుంబమే ఏమవుతుందో తెలుసా? నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుణ్ణి, అది కూడా దేవుని సన్నిధి, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తే గనక మనం ఎందులో కూడా పైకి రాలేం. ఎందులో కూడా మనం పైకి రాలేం. దీవించే దేవుని సన్నిధి మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగ మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు? అవునా? దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అన్నాడు దావీదు. సంతోషించితిని అన్నాడు. సంతోషం ఉండాలా? దేవుని మందిరానికి రావడానికి సంతోషం, ఆనందం ఉండాలి. సమయం దాటిపోతూ ఉంది. రాత్రి చాలా గతించిపోయింది, పగలు సమీపంగా ఉంది. అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఎంత సమీపంగా దేవునికి ఉంటే అంత మేలు, అంత మేలు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని ప్రేమతో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నా. 2వ వచనంలో ఏం రాయబడింది? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అనే మాట రాయబడింది. మన పాదాలకు నిలబడాలంట. మన పాదాలు దేవుని మందిరములోకి రావాలి, దేవుని మందిరములో ప్రవేశించాలి. మన పాదాలు దేవుని మందిరంలో సంచరించాలి, దేవుని మందిరానికి రావాలి. పనికైతే ఉరుకుతాయి మన పాదాలు. అవునా? చెప్పనికి వెళ్ళలేదు. 5 గంటలకు ఆట ఎక్కుతారు చూడండి, 4కే వాళ్ళు లేచి వంట చేసుకుంటారు కదా. 4కి లేచి వంట చేసుకుంటేనే తప్ప 5కు ఆటో ఎక్కలేరు ఎవరే కానీ. అవునా? మరి పనికి అంత తొందరపోతే, పనికి అంత పెందలకడ లేస్తే కనుక ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడానికి మనం ఎంతకు లేచున్నాం? అవునా? ఎంతకు లేచున్నాం మనము? పనికైతే 4కు లేస్తావు, ఆదివారం అనగానే 7 అయినా లేవవు. ఎట్లయితుంది అది? అవునా? పనికేమో 4కు లేచి తయారై రెడీగా ఉంటావు ఆటో కోసమై. ఆటో ఎప్పుడు వచ్చదా, ఎప్పుడు ముందు సీట్లు కూర్చోాలా అని. వెనకైతే మరి ఎగచ్చదు కదా అది ఆటో.
దానికి ఎందుకు అంత పాకులాడతారు? ప్రభు సన్నిధికి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు మీరు? అవునా? వినండి సోదరి సోదరులారా, గుర్తుపెట్టుకోండి, పనికి మించింది ఏంటంటే దేవుని సన్నిధి. ఎక్కువ మనం దేవుని సన్నిధి ప్రేమించే వారమై ఉండాలి. మన పాదాలు ఎక్కడ అంట, యెరూషలేమ మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేం బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉంది అన్న మాట ఉంది. యెరూషలేములో దేవుడు ఉన్నాడు. యెరూషలేములో దేవుని మందిరం, ఆలయం ఉంది. కాబట్టి చుట్టుపట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చేవాళ్ళు. దేవుణ్ణి వాళ్ళు స్తుతించి ఆరాధించి, అవునా, వెళ్ళేవాళ్ళు. మనం చెప్పుకున్నాం, గాజా నుండి, ఎక్కడి నుంచి అంట, గాజా నుండి యెరూషలేంకి వచ్చినాడంట. అది కూడా అరణ్య మార్గములో వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి తాను వెళ్తుండగా దేవుడు పిలుపును పంపించాడు నపుంసకుని యొద్దకు. ఎందుకంటే అతడు ఇంకా ప్రభుని నమ్ముకోలే. ప్రభు నమ్మని వాడే ఆరాధించడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆరాధించి వస్తుంటే, ప్రభుని నమ్మిన మనము బిగ్గర ఉడక నడిస్తే 10 నిమిషాలు అంతే. అవునా? నడిస్తే 10 నిమిషాలు పడుతుంది మందిరానికి, మన ఇంటికి. ఎంత లేటో. అలా చేయకండి. అలా చేస్తే మనమే నష్టపోతాం. కాబట్టి మనం దేవుని మందిరాన్ని ప్రేమించు వారమే ఉండాలి. దేవుని మందిరం అనగా సంతోషముతో, ఆనందముతో రావాలని వాక్యం మనకు చెబుతూ ఉంది. రెండవదిగా ఆలోచన చేద్దాం. వెళ్ళడానికి మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలి. చూడండి, వాక్యంలో మనం చూద్దాము. 92వ కీర్తన చదువుతారా? 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం చదవాలి. 13వ చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని రాయబడింది. రెండవదిగా దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడాలి. ఐగుప్తు నుంచి దేవుడు కానానులో నాటాడు ఇశ్రాయేల్ ప్రజలను. ఐగుప్తు నుంచి విడిపించాడు. కానాన్ దేశములో సారము కలిగిన దేశం నాటాడు. అక్కడ ఇశ్రాయేల్ అనగానే ఒక చెట్టు, అంతే. సంఘం అనే ఒక చెట్టు, విత్తనము, మొలక, మాను, కొమ్మలు. అవునా? ఇశ్రాయేల్ అనగానే ఒక చెట్టు నుంచి అనగా అబ్రహాము నుంచి ఇస్సాకు నుండి యాకోబు నుంచి 12 మంది కుమారులు, అక్కడ నుంచి 6 లక్షల కాలి బలం. ఒక చెట్టుకు ఏ విధంగా కొమ్మలు ఏ విధంగా వ్యాపించిపోతుందో ఆ విధంగా సంఘము కూడా వ్యాపించిపోవాలి. సంఘం అనే ఒక చెట్టు నాటబడాలి. విత్తనాలు మనం వేస్తాం భూమిలో. అవునా? విత్తనాలు భూమిలో వేస్తాం. కొన్ని విత్తనాలు నాటుతారు. మొక్కజొన్న విత్తనం అయితే కనుక మొక్కజొన్న అయితే నాటుతారు. గోధుమలు కానీ, కొర్రలు కానీ కదా, బుడలు కానీ, ఇవన్నీ కూడా గొర్రు కట్టి వేస్తారు. అవునా? వేస్తారు. సారవంతమైన భూమిలో పడినటువంటి విత్తనము అది మొలకెత్తి మొలిచి పెద్దగా ఫలిస్తూ ఉంది. అవునా? చెట్టును నాటుతాము, విత్తనం మాత్రము భూమిలో వేస్తాం. అది కూడా సారవంతమైన భూమిలో చెట్టు మాత్రమే అది ఫలాన్ని ఇస్తూ ఉంది. అది పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, పూతకొస్తుంది, అది కాయగా వస్తుంది, పండు అవుతూ ఉంది. ఆ విధంగా దేవుని మందిరములో మనము నాటబడినామా, ఇంకా నాటబడలేదా? నాటబడినామంటే కనుక నమ్మి బాప్తిసం తీసుకున్నామని అర్థం. నాటబడినామంటే నమ్మి
పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నామని అర్థం. నాటబడలా అంటే వస్తున్నాము కానీ ఇంకా మనం నమ్మలే, మనకు రక్షణ లేదు, మనకు మారు మనసు లేదు, మనకు పాపక్షమాపణ లేదు, మనకు బాప్తిసము లేదు, వస్తున్నాము వచ్చిపోతున్నాం అంతే. వీళ్ళంతా కూడా నాటబడని వాళ్ళు. నాటబడిన వాళ్ళు ఎవరంటే ప్రభువును సొంత రక్షకునిగా చేసుకున్న వాళ్ళు మాత్రమే నాటబడిన వాళ్ళు. నువ్వు నాటబడినావా ప్రభు మందిరములో? ప్రశ్నించుకుందాం ఈ దినమందు. నేను దేవుని మందిరములో నాటబడినానా లేదా? నాటబడకపోతే కనుక ఒకవేళ ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు, అవునా? మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు అని దేవుని వాక్యం మన గుర్తు చేస్తూ ఉంది. చదువుకుందాం ఆ మాట. 92వ కీర్తన 13వ వచనములో మనము చదువుకున్నాం కదా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురన్న మాట ఉంది. నాటబడిన చెట్టు మాత్రమే అది వర్ధిల్లుతూ ఉంది. చెట్టు నాటబడకపోతే వర్ధిల్లుట అనేది ఉండదు, అవునా కదా? చెట్టు నాటబడకపోతే అది పచ్చగా కాదు, అది పూతకు రాదు, అది పిందె కాయ పండు కాదు. ఒక చెట్టు వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ముందు నాటబడాలి. ఆ నాటబడిన చెట్టుకు ఎరువు, నీరు, ఎండ, అవునా, ఇవి తగులుతూ ఉంటే ఆ చెట్టు పెరిగి పెద్దదై అది వర్ధిల్లుతూ ఉంది. యోసేపు వర్ధిల్లు కొమ్మ అని రాయబడి ఉంది, అవునా? మనం ఆ మాటల తర్వాత చూస్తాం. ఆది కాండం చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తే ఇప్పుడే. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం చదవాలి. 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని మాట రాయబడింది. యోసేపు ఫలించెడి కొమ్మ. ఎక్కడుంటే ఫలించింది? ఇప్పుడు కొమ్మ ఎక్కడ ఉంటే ఫలిస్తుంది? ఊట యొద్ద అనే మాట ఉంది కదా, కానీ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అని ఉంది. ఎక్కడైతే ఊట ఉంటుందో అక్కడ చెట్టు ఫలిస్తూ ఉంది, పెరుగుతూ ఉంది, ఫలిస్తూ ఉంది. ఇప్పుడు పాత మిద్దెల మీద అక్కడక్కడ నెరబోయింట చూడండి, నెరగొట్టింటాయి గోడలు. ఆ నెరగొట్టిన గోడల్లో ఉన్నటువంటి మట్టిలో ఒక చెట్టు ఏం చేస్తుందంటే అది అలా మలిచి అలా పెద్దగా అవుతుంటుంది, అవునా? మరో విషయం ఏంటంటే నీళ్లు ఉన్న చోట ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది. యోసేపుడు అలాంటి వాడినంట, అవునా? ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఏ చెట్టు అయితే నీటి ఓరన నాటబడుతుందో, మొదటి కీర్తన వచనం 3 అనుకుంటాను చూడండి. మొదటి కీర్తన 3వ చరణంలో రాయబడిన మాట చూస్తారు ఒకసారి. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమగును అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. వినండి, అతడు నీటి కాలువ ఎవరన నాటబడిన ఆకు వలె అనే మాట రాయబడి, చెట్టు వలె, ఆకు వలె అనే మాట రాయబడింది. అలాగా మనము కూడా దేవుని మందిరంలో నాటబడాలి. ప్రతి వారం కూడా ఆత్మకు ఆహారం పెట్టకపోతే గనక ఎండిపోతూ ఉంది, అవునా? ఆత్మకు ఆహారం అవసరం. శరీరానికి ఏ విధంగా ఆహారం అవసరమో, శరీరానికి ఏ విధంగా నీరు అవసరమో, అదేవిధంగా ఆత్మ కూడా వాక్యం అనే ఆహారం కావాలి. పాటలు మనం పాడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని వాక్యం చెబుతుంది.
ప్రియమైన సోదరి సోదరులారా, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట ఎద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడం. వ్యాపించును అనే మాట కనిపిస్తుంది. ఎక్కుతాయి, వ్యాపిస్తాయి అంట. చిక్కుడుగా చెట్టు ఏ విధంగా వ్యాపిస్తూ ఉందో, ద్రాక్ష చెట్టు ఏ విధంగా వ్యాపిస్తూ ఉందో, అలాగా మనము మన కుటుంబాలు వ్యాపించేవిగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 52వ కీర్తన 8వ చరణం, 52వ కీర్తన 8వ చరణం చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. నేనైతే, సోదరి సోదరులారా, నీకై నువ్వే చెప్పుకోవాలి. ఇప్పుడు నేనైతే అని చెప్పుకోండి ఒకసారి. చెప్తారా? దావీదు వలె ఏమన్నాడు ఆయన? నేనైతే దేవుని మందిరములో ఎలా ఉంటాడంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. మనం పచ్చగా ఉన్నామా, ఎండిపోయినామా? నీరు లేని చెట్టు ఎండిపోతుంది, నీరున్న చెట్టు పచ్చగా ఉంటుంది. నీరు వాక్యం అంతేం లేదు. వాక్యం ఉన్న వ్యక్తి పచ్చగా ఉంటాడు, వాక్యం లేని వ్యక్తి ఎండిపోతాడు, అంతేం లేదు. అందుకోసమే వాక్యం చెప్తుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఒలివ చెట్టు పచ్చగా ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలంట? పచ్చగానే ఉండాలా. మీకు మీరే చెప్పుకోవాలి. నేనైతే అనే మాట మీకు మీరు చెప్పుకోండి. ఎలా ఉండాలి? దేవుని మందిరములో పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి. పచ్చగా మాత్రమే కాదు, పూత కూడా కనిపించాలా. పూత మాత్రమే కాదు, పిందెలు కూడా కనిపించాలా. పిందెలు మాత్రమే కాదు, కాయలు కూడా కనిపించాలా, పండ్లు కనిపించాలి. నేనైతే అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు. ఎంత మంచి మాట చూడండి. చూస్తున్నారా బైబిల్ ఉన్నవంతా కూడా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. వాడు అనే మాట ఉంది. ఎవడు వాడు? 7వ వచనం చూడండి. 7వ వచనంలో యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొను వాడు, దేవుని నమ్ముకొను వాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అనే మాట రాయబడింది. యెహోవాను నమ్ముకొను వాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావా లేకపోతే సాతాను నమ్ముకున్నావా? రెండే ఆప్షన్లు ఉన్నాయి భూమి మీద. నమ్మితే దేవుని నమ్మాలి అమ్మా, నమ్మితే దేవుని నమ్మాలి, నమ్మకపోతే సాతానన్నా నమ్మాలి, అంతే. ఈ రెండే ఆప్షన్లుగా, వేరేవి లేవు. మనము సాతాను పిల్లలమా దేవుని పిల్లలమా? మనము నమ్మింది సాతాన్నా లేకపోతే దేవుణ్ణా? వాక్యం చెబుతున్న మాట గుర్తు చేసుకుందాం. వాడు యెహోవాను నమ్మెను, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. దేవుని నమ్ముకున్న వానికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు. ఆయనే మనకు ఆశ్రయం అని దేవుని వాక్యం చెబుతుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల యోరన దాని వేళ్ళు తన్నును అన్నమాట ఉంది. నీరు ఎంత దూరము ఇంకిపోతుందో అంత దూరానికి చెట్టు వేర్లు వెళ్ళిపోతాయంట. ఎంత కిందికి దిగిపోతుందో చెట్టుకు వేర్లు అంత పెద్దగా అవుతుంది మాన్.
అది మనం గుర్తుంచుకుందాం. ఇంకేముంది? వెట్ట కలిగినను వెట్ట కలిగినను దానికి భయపడదంట. దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని సమయమున చింత నొందదు, కాపు మానదు. పని లేకపోయినా పర్వాలేదు, తిన్నికి ఆహారం లేకపోయినా పర్వాలేదు, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు. అవునా? చింత నొందాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. దేవుడే మనకు సహాయము చేస్తాడు, అంతే, ఏమీ లేదు. నమ్ముకొనువాడు, అది కూడా యెహోవాను నమ్ముకొనువాడు మాత్రమే. ఎండ తగిలినా, వానబడినా, చలిపెట్టినా ఇక్కడ చెప్పుకోవాలి, అంతే కదా. ఎండకు ఎండినా, వానకు తడిసినా, చలికి వణికిన కానీ ప్రార్థన మాత్రం మానుకోరు. ఇలాంటి వాళ్ళు ప్రార్థన మానుకోరు. శత్రు పెట్టుకునే వచ్చారు ప్రార్థనకు. ఆసక్తి ఉన్న వాళ్ళు అంతే కదా. ఆసక్తి ఉన్నోడు, ఆశ ఉన్నాడు, ఎంత దూరమైనా పోతాడు. ఇప్పుడు నపుంసకునికి ఆశ ఉంది కాబట్టి గాజా నుండి ఎక్కడిపోయినాడు? యెరూషలేం పోయినాడు దేవుణ్ణి ఆరాధించడానికి. ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, దేవుణ్ణి ఆరాధించాలంతే. అబ్రహాముకు 3 దినాలు పట్టింది పోవడానికి, మోరియా దేశం పోవడానికి, పర్వతం మీదకి పోవడానికి. పోయినాడు. అవునా? ఎంత దూరమైనా, ఎంత భారమైనా మనం యేసు వైపు చూస్తూ సాగి పోయేవారుగా ఉండాలి. ఇంకా వాక్యం చెప్తున్నమాట చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతం మీది దాని వేళ్ళు తన్నును, వారు తమ వేళ్ళు తందురు అన్నమాట. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును అన్నమాట. అతనికి ఉండును. అతడు అన్నమాట రాయబడి ఉంది. అతడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాటనంటే ఇలాగ మనం ఉండాలి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందునన్నాడు, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందునన్నాడు. లెబనోను పర్వతము దాని మీద, అవునా, లెబనోను పర్వతము దాని వేలు తన్నట్లు వారు తమ వేలు తందురు అన్నమాట రాయబడింది. ఈ త్రాణంగా మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి మనము నమ్ముకునేవారుగా ఉండాలి అన్నమాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడగా, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది మాట గుర్తుంచుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అని ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. రెండవది, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు, కుమారుడేమో ద్రాక్షవల్లి.
విశ్వాసులమైన మనం ఎవరిమి? చెప్పాలి. తండ్రేమో వ్యవసాయకుడు, కుమారుడేమో ద్రాక్షవల్లి, మనమెవరిమి? తీగలం. అంతేనా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని రాయబడింది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని రాయబడింది. ఆయనే తీసివేస్తాడు, మనం తీసేయాల్సిన పనిలే. అవునా? పనికిరాని తీగలనల్లా ఆయన తీసి పారేస్తాడు బయట, అంతే. పనికొచ్చే తీగలు మాత్రమే మందిరంలో ఉండాలి. పనికొచ్చే తీగలు మాత్రమే మందిరంలో ఉండాలి. పనికిరాని తీగలు ఆయనే తీసి పారేస్తాడు. నాలో ఫలింపని ప్రతి తీగను అన్నాడు కదా. యేసుక్రీస్తులో ఫలింపని ప్రతి తీగే తీసి పారవేయును, తీసి పారేస్తాడు. ఇంకేముంది? రెండవదిగా, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయ. అంటే ఫలించేటువంటి తీగలకి ఏమున్నాయంటంగా? ఇంకా ఉన్నాయంట పనికిరానివి. అవి తీసి ఆయనే తీసి పారేస్తాడు. ఫలించే తీగలు కూడా పనికిరాని తీగలు ఉన్నాయి కొన్ని. అవేవో దేవునికి తెలుసు. వాటిని ఒక దేవుడు తీసి పారేస్తాడు. ఆయన పారేస్తాడు, తీసి పారేస్తాడు, ఇసిరి పారేస్తాడు, అంతే. ఇంకేముంది? 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును అన్నాడు. ఇప్పుడు మనము ప్రభునందు నిలిచి ఉంటే ఆయన మన యందు ఉంటాడు. మనమే ప్రభునందు లేకపోతే కనుక ఆయన మన యందు ఉండడు. మనం ప్రభులో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలి. మనం ఆయన లేకుండా నువ్వు నాలో ఉండు, నువ్వు నాలో ఉండు, నువ్వు నా వెంటరా అంటే అది కుదురుతుందా? ఏమాత్రం కూడా కుదరదు, చెల్లదు. కాబట్టి ముందు మనం ఆయనలో ఉండాలా, ఆయన మనలో ఉండాలి అని ఉంది. ఇంకేముంది? తిరిగి ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలింపలేదు కదా. ఎప్పుడైతే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటుందో అది ఫలిస్తుంది, కానీ తనంతట తాను ఫలింపదు అంటూ ఇలాగ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరు అని చెప్పేసి ప్రభు అన్నాడు. 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చెయ్యలేరు అనే మాట వ్రాయబడి ఉంది. ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు, తీగలు మనము అని ఉంది. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు, అభివృద్ధి పొందుతాడు, పైకి వస్తాడు. ఒక చెట్టు పెరగాలంటే సారవంతమైన భూమిలో నాటబడాలి, దానికి నీళ్ళు అందుతూ ఉండాలి, ఎరువు అందుతూ ఉండాలి. అదేవిధంగా మన కుటుంబాలు, మనము అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే కనుక మనం ఏం చేయాలంట? ప్రభువులో నిలిచి ఉంటే తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చెట్టుకు కొమ్మ వేరైతే ఎండిపోతుంది, అంతే కదా. చెట్టుకు కొమ్మ వేరైతే ఎండిపోతుంది. చెట్టులో ఉండి కూడా కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. అర్థమైంది మాట? చెట్టులో ఉండి కూడా కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే చెట్టు నుంచి వచ్చే నీరు ఆ కొమ్మ తీసుకోదంట. అందుకోసమే ఆ కొమ్మ ఏమవుతుంది? ఎండిపోతూ ఉంది. మందిరానికి వస్తాం కానీ మనము దేవుని వాక్యం వినం. ఇప్పటికే కొన్ని పడిపోయినాయి, కొంతమంది నిద్రపోతున్నారు ఇప్పటికే. ఇక్కడ ఉన్నారు కానీ కొంతమంది మనసంతా ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది మనసంతా కొడుక. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నట్టు ఉంది. అవునా? ఆయనలో ఉన్నట్టే ఉన్నాం కానీ ఇప్పుడు చెట్టులో కొమ్మ ఉంది కానీ ఆ కొమ్మ ఎండిపోయింటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది యాప చెట్టు కానీ అది చింత చెట్టు కానీ ఒకసారి గమనించండి. అటు వెళ్ళి ఒక చెట్టు ఏమో ఎండిపోయి, ఒక కొమ్మ ఎండిపోయి ఉంటుంది, అన్నీ మళ్ళా పచ్చగా ఉంటాయి. ఏమి కారణం అంటే ఆ కొమ్మ చెట్టు నుంచి వచ్చే నీరు అది తీసుకోవడం లేదు. అందుకోసమే ఆ కొమ్మ ఎండిపోయింది. ఎండాకాలం చూడండి,
చాలామంది చెట్లెక్కి వట్టి వట్టి కొమ్మలలో ఇడుస్తుంటారు. ఆ వల్ల ఏంటంటే చెట్టులో ఉంది కానీ అది సారం తీసుకోవడంలే. మన మందిరంలో ఉండం కానీ వాక్యము మనలోకి తీసుకోవడం లేదు. ఇలా వింటున్నాము, ఒక సేవలో వింటున్నాము, మరో సేవలో వదిలేస్తున్నాం కాబట్టి మనము ఫలించడం లేదు, మనము అభివృద్ధి పొందడం లేదు. అందుకోసమే నాలో మీరు, మీలో నేనుంటే తప్ప ఫలించరు అనే మాట వ్రాయబడింది. ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం. ఒకటవదిగా దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతానన్న మాట బట్టి. రెండవది దేవుని మందిరములో నాటబడాలి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తమైతే వచ్చే వారము మిగతా విషయాలు మనము ధ్యానము చేద్దాం. ప్రభువులో మనం ఉండకపోతే, ప్రభు మనలో లేకపోతే కనుక మనం ఎండిపోతాము అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కోసమై కలవరి శిలువలో ఆయన ఎండిపోయినాడు. అవునా కాదా? ఎండిపోయాడు. ఇప్పుడే మనం రొట్టె తీసుకున్నాం కదా, రొట్టె ఏమైంది? అది పచ్చిగా ఉన్నటువంటి రొట్టె ఏమైంది? పెన్ను మీద వేసి కాల్స్తే అది ఎండిపోయింది. ఆ విధంగా భూమికి మధ్య ఆకాశానికి మధ్య ఎర్రటి ఎండవేళలో మిట్ట మధ్యాహ్న వేళలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరాన్ని ఎండకు అప్పగించాడు. ఆయన శరీరం ఎండిపోయింది. శరీరం అంతా గాయాలు, చేతుల చీలలు, కళ్ళ పొడవాటి మేకు డొక్కలు బల్లెం పోటు పొడబడిన వాడై, శిరస్సు మీద ముండ్ల కిటం పెట్టబడిన వాడై రక్తమంతా కార్చాడు. నీకోసమై నా కోసమై ఎండిపోయినటువంటి ఆ ప్రభువును మనము నమ్మి విశ్వసించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది, ఇక సమయం లేదు, రాత్రి చాలా గతించిపోయింది, ప్రభు సమీపం ఉన్నాడు కాబట్టి ఇప్పుడే రక్షణ మారు మనసు పొంది ప్రభునకు మీ ఆత్మలు అప్పగించుకోండి. ప్రభు నమ్ముకోండి. దేవుడు వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. నిత్యరాజ్యములో మహిమలో మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దానియేలు, దావీదు, సొలొమోను భక్తులు అటువంటి గుంపులు మనం చేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళ మూసుకోండి, మోకరించండి. యేసు ప్రభునకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు సుమా. గుర్తుపెట్టుకో. మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది. కానుకలేస్తున్నావు, బాగానే ఉంది. ప్రభుకి ఇస్తున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు దేవునికి వేరుగా ఉంటే కనుక ఇవేవి చెల్లవు. నువ్వు పచ్చగా ఉండలేవు, నువ్వు కాయలు కాయలేవు. నీ పండు ఎవడు తినడు. దేవునికి వేరుగా ఉండామా? దేవునితో ఉన్నప్పటికీ, దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా వేరుగానే ఉన్నాం. దేవుని వాక్యం దిగడములే మనసులోకి. మన మాట తీరు మారడం లేదు, మన ప్రవర్తన మారడం లేదు, మన బతుకు మారడం లేదు. పేరుకు క్రైస్తవులం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, కానీ ఎండిపోయిన జీవితం, పనికిరాని జీవితం, నాటబడిన జీవితం. పశ్చాత్తాపడి ప్రభు వైపున లేదా ప్రభువును వేడుకోండి, ఆయన క్షమిస్తాడు. ఇక నుంచి అయినా క్రీస్తులో, ప్రభువులో మనముందాం. పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వినిపించిన నీ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే నీ వాక్య భావం విన్నారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. ప్రభువా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం. ప్రభువా నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేమనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ భక్తి జీవితంలో బలపడుచు ముందుకు సాగే కృప, ధన్యత మాకు అందరికీ మీరు అనుగ్రహించి దర్శించమని, మీకు ఆబ్దల దయచేయమని, కుడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి ఆశీర్వదించి పంపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.